నేను లోపల తోస్తాను చూడు. సార్, ఫోన్ చేసి మీ ఐజీకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. రౌండ్స్ లో ఉన్న వెహికల్స్ అన్ని అలర్ట్ గా ఉండాలి. ఆ గ్యాంగ్ ఎక్కడికి తప్పించుకోకూడదు. సార్ లేదు సార్, ప్లాన్ ప్రకారం కార్ కవర్డ్, కానీ ఆ గ్యాంగ్ కారులో లేదు సార్. అలాంటిదేం లేదు సార్, మీ ఆర్డర్ ప్రకారం కరెక్ట్గా ఫాలో అయ్యారు. ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కావట్లేదు సార్. అవును సార్, ఆ అమ్మాయి ఉంది సార్. గ్యాంగే మిస్సింగ్ సార్. సార్ ఓకే సార్, ఉంటాను సార్. ఏంటమ్మా? రేయ్, గన్ను కింద పడేసి అలాగే కూర్చో. సార్, అక్యూజ్ చేతిలోనే గన్ ఉంది. స్పాట్ లో ఏం జరిగినా సరే ఆ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళెవ్వరికీ ఏం కాకూడదు. సార్, పోలీస్ పబ్లిక్ లో ప్రాణాలు పోయేటప్పుడు ఆ అక్యూజ్ ఎదురుగా చేతులు కట్టుకొని నిల్చోవాలా? అరెస్ట్ చేయండి, మాట్లాడించండి. వాళ్ళ నోట్లోంచి వచ్చే ఒక్కో మాట ముఖ్యం. అంతకు మించి ఏం జరగకూడదు. Stop the car. మ్యూజిక్ డైరెక్టర్, లే సీట్లో కూర్చో. ప్లే మ్యూజిక్, సింగ్ సాంగ్. మ్యూజిక్ తో పాటు పెళ్లి ముహూర్తం పెట్టిన వ్యక్తి ఈ ఇంట్లోనే ఉన్నాడంటావా? రే బండోడా, నువ్వు తినేసి త్వరగా వెళ్ళు. రే, నీకు బొట్టెటి చెప్పాలా? త్వరగా కానివ్వండి. అందుకే బెల్సా దగ్గర పౌడర్ ఉందని చెక్ చేయమని చెప్పాను కదా. ఇక అంతే, దేవుళ్ళు అన్ని వైపులా రౌండ్స్ లో ఉంటారు, మనం దొరికిపోతాం. సరే, ఇప్పుడు ఏడ్ చేయాలో అది మాత్రం చెప్పు. ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. పెట్టిన ముహూర్తానికి పెళ్లి జరిపించేయచ్చు. కానీ సమస్య అంతా ఆ డ్రైవరు కూడా ఉన్నవాడు, వాళ్లే విట్నెస్. కేసులో బుక్ అయిపోతామన్నా. సరే వదిలే, నేను చూసుకుంటాను. సార్, భాస్కర్ ఫోన్ చేశాడు. మేము పోలీసులతో ఏమీ చెప్పం. ప్లీజ్ మా ఇద్దరిని వదిలిపెట్టండి. మీరు చెప్పినట్టుగానే కదా నడుచుకుంటున్నాం.
బెల్సేదన్నా, కాలిస్తే సౌండ్ వస్తుందన్నా. దానికి బదులుగా నా మైండ్ మారుతోంది. వైజాగ్ దాటే వరకు ఇది మనతోనే ఉండని. ఆర్కే బీచ్కి ఎంతసేపు అవుతుంది? ఇంకో 10 minutes. 5 నిమిషాల్లో వెళ్ళు. మరి మీరన్నట్టు 5 నిమిషాల్లో వెళ్ళలేవు. నీకు అప్పుడే డబ్బులు ఇచ్చి వేరే బండ్లో వెళ్ళమని చెప్పారు కదా. కారు ఇంతే స్పీడ్ వెళుతుందా? కారు ఈ స్పీడ్ కన్నా తగ్గిందంటే వాడి తల మీద పడ్డ అలాంటి దెబ్బే నీకు తగులుతుంది. ఇప్పుడు 5 నిమిషాల్లో కారు వెళ్ళలేదంటే మళ్ళీ నా మైండ్ మారుద్ది. ఎందుకమ్మా కోప్పడుతున్నావు? నాన్న చెప్పేది అందరి మంచి కోసమే కదా, నీకు తెలీదా? ఏరియాలో అందరి మంచి గురించి ఆలోచించే మీరు మా గురించి ఎప్పుడు ఆలోచించారు చెప్పండి? అసలు మీరు తప్ప మాకు ఇంకెవరున్నారు? కొంచెం ఆలోచించండి. అసలు మీలాంటి వాళ్ళ వల్లే మా నాన్న చనిపోయారు. మీ నాన్న ఎవరు? ఫోటో ఉందా? ఒకవేళ మీ నాన్న మేమే కూడా చంపుండొచ్చు. ఆయన చనిపోయింది ఎలాగో నాకు తెలుసు. నేను దాని గురించి అనడం లేదు. ఒక కుటుంబంలో ఆ ఇంటి పెద్ద చనిపోయారంటే ఆ కుటుంబం చెదిరిపోతుంది. డబ్బు కోసం ఓ మనిషి ప్రాణాల్ని ఎలా తీయగలుగుతున్నారు మీరు? అది నీ తల్లిని అడుగు. తను కూడా నాలాగే ఒక సాధారణమైన ఆడదేగా. మీ ఆర్డర్లో ఏదో సంథింగ్ హైడ్ చేస్తున్నారు. అసలు మీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఈ కేసుని మీ ఇష్టానికి లాగడం వల్ల ఇంకా ఎందరు చేస్తారో నిజం తెలియకుండా ఇక కోఆపరేట్ చేయలేను. సింపుల్. మా అబ్బాయిని చంపిన వాళ్ళని అదే విధంగా చంపాలి. అందుకు ఈ గ్యాంగ్ ని ప్రాణాలతో పట్టుకోవాలి. వీళ్ల వెనక ఉన్న ఏజెంట్ ద్వారా ఎవరు మా అబ్బాయిని చంపమన్నారో నాకు తెలియాలి. ఇదే గ్యాంగ్ తో నేను వాడిని చంపించాలి. చంపిన తర్వాత ఈ గ్యాంగ్ నే ఎన్కౌంటర్ చేసేయాలి. అందుకు మీ యూనిఫామ్ ని వాడుకుంటున్నాను. నీ వల్ల కాకపోతే చెప్పు, నేను వేరే ఆఫీసర్తో చేయించుకుంటాను. వెల్ సార్, నీకు కామెడీ చెప్పనా? చనిపోయేవాడు మనోళ్ళే ఇంట్లో కూర్చోబెట్టి తిండి ఎడుతున్నాడు. ఏ మాటకా మాట మధ్య వెంకట్రావు మంచోడు. ఆడి మంచితనాన్ని పొగుడుతున్నావు, సంపాలని జాలేస్తుందా? అన్ని చంపేసి వచ్చి పొలాలు అమ్మస్తున్నాడు. తర్పణం వదిలేస్తే పోలా? ఇట్టంటోళ్ళు లేకపోతే మన బతికేలా? అది కాదు చెప్పడా,
నువ్వు ఓ చోట నుంచోనున్నావు, నీ కళ్ళెదురుగా ఎవరైనా కింద పడ్డారనుకో,